6 గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి పథకం అమలుపైన కీలక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 7న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ తేదీ తర్వాతే వివాహం చేసుకున్న జంటలే ఈ పథకానికి అర్హులని, వారికే ₹1,00,000 ఆర్థిక సాయం, తులం బంగారం అందిస్తామని తెలిపారు. లేకుంటే కళ్యాణ లక్ష్మి డెఫినెట్లీ మేము కల్పిస్తున్న ₹1,16,000 తోడు ఏదైతుందో ఆడబిడ్డ తుల బంగారం పెట్టాలనేటువంటి ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ గారని చెప్పారు డెఫినెట్లీ వీ విల్ ఇంప్లిమెంట్ ఇట్. మేము 7th డిసెంబర్కి ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డదో, ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి మా ప్రభుత్వం కార్యరూపం ఎప్పుడు వచ్చింది? 7th డిసెంబర్కి వచ్చింది. 7th డిసెంబర్కి ఎవరైతే పెళ్లిళ్ళు అయితే ఎవరు అప్లై చేసుకుంటారో వాళ్ళకి వివాహ ఆర్థిక సహాయం అనేది ఈ 1,00,000 తులతో పాటు తులం బంగారం కూడా సమకూర్చబడుతుంది. వీళ్ళ పంపిణీ చేసే చెక్కులు ఏదైతుందో ఈ సంవత్సరం కిందటి పంపిణీ చేస్తుంది. ఇవాళ ఈ 6 మాసాల సంవత్సరం కాలం నిలిపివేసి, ఇంతకాలం బడ్జెట్ కొరతతో నిలిపివేసి ఇప్పుడు పంపిణీ చేసి ఎప్పటి ప్రేయర్ టు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే ముందడి ఇవి మేము తప్పకుండా తులం బంగారుతో పాటు మేము అమలు చేస్తామని చెప్పంటున్నాం. విద్యార్థులకు సంబంధించినటువంటి ఒక ఆర్థిక సదుపాయం ఏదైతే 5 లక్షల వరకు ఆర్థిక సదుపాయం కల్పించబడుతుందో దాన్ని కూడా కార్యరూపం అది చేస్తాం. ఇప్పుడు ఎడ్యుకేషన్ అకాడమిక్ ఇయర్ మనకు స్టార్ట్ అయిపోయింది.